కోరుకున్న కోరికలు నెరవేరక సంవత్సరాల తరబడి బాధపడుతున్న వారికి కేవలం 40 రోజుల్లో ధర్మబద్ధమైన కోరిక మీరు కోరుకుంటే ఈ దేవాలయంలో ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఆ దేవాలయమే మన భద్రాచలంలో ఉన్నటువంటి కోరిన కోరికలు తీర్చే గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామము. సుమారు 18 సంవత్సరాలు సంతానం కలగని దంపతులు ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ముడుపు కట్టి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత సంతానం కలగడం జరిగింది. గోమాతలకి గోవిందుడికి ఏకకాలంలో ప్రదక్షిణలు చేయడం ఇక్కడ విశేషం. అలాగే ఈ సాలగ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి కార్యసిద్ధి హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది. 750 సంవత్సరాల క్రితం నాడు సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామి వారే రంగాచార్యులు అనే భక్తుడికి ఇచ్చినటువంటి సాలగ్రామం ఇది. ప్రతి మంగళవారం ఉదయం 8 స్వామివారికి విశేషమైన అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకాన్ని చూడడానికి కొన్ని వేల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. సంతానం కోసం వెళ్ళే భక్తులు ప్రత్యేకంగా మంగళవారం రోజున ఈ స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. జాబ్రాకు బాధపడే వాళ్ళు కూడా మంగళవారం రోజున స్వామివారిని దర్శించుకొని స్వామివారి రక్షాతాడుని అనేది స్వీకరించడం కూడా మంగళవారం రోజు జరుగుతుంది. ప్రత్యేకంగా అమావాస్య రోజున ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే కోటి పుణ్యాల ఫలం మనకు దక్కుతుంది.